హాయ్ హలో వెల్కమ్ టు D5 న్యూస్. నేను సూర్య ఆకొండి. సో చాలా సంవత్సరాలు పోరాటం తర్వాత 1947 తర్వాత భారతదేశానికి అయితే మనం స్వతంత్రం తెచ్చుకున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్యం ఇది ప్రపంచంలో ఉన్నటువంటి దాంట్లో ఆ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పరచుకుని మన నాయకుల్ని మనమే ఎన్నుకునేటటువంటి ఆ యొక్క రోజు తేదీ మే 13 దగ్గరికి వచ్చేసింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా D5 న్యూస్ తరపు నుంచి అయితే నేను కోరుకుంటున్నాను. సో మీరు ఓటు వేసి ఏ నాయకుడిని ఎన్నుకోవాలి అనేటటువంటి దాని ముందు అసలు ఏ నాయకుడు మనకి ఏం చేస్తున్నాడు అనేటటువంటిది వాళ్ళైతే మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఇద్దరు ప్రత్యర్థులు ఉన్నారు, అంటే వాళ్ళిద్దరూ చాలా గట్టిగా పోటీ పడుతున్నారు. సో మిగతా పార్టీలు ఉన్నా కూడా అవన్నీ నామకే వాస్తే ఉన్నాయి. సో ప్రధానంగా చూసుకుంటే ఒకటి ఎన్డీఏ కూటమి, అంటే టీడీపీ, జనసేన మరియు బీజేపీ కలిసినటువంటి ఎన్డీఏ కూటమి వాళ్ళు ఒక మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారు. అది కాకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది. సో ఈ రెండింటిలో అంటే కొన్ని బుల్లెట్ పాయింట్స్ మాత్రమే తీసుకున్నాను. సో మొత్తం చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి సో అందులో ఎవరు ఏ హామీలు ఇస్తున్నారు అనేటటువంటిది మీ ముందైతే ఉంచుతాము. దాన్ని బట్టి మీరు ఎవరికి ఓటు వేయాలనేటటువంటిది మీరైతే నిర్ణయించుకోండి. సో ప్రధానంగా ఈ యొక్క టీడీపీ అలాగే అలయన్స్ ఉన్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో వీళ్ళు సూపర్ 6 అంటే షణ్ముఖ వ్యూహం అనేటటువంటి దాన్ని ఒకదాన్ని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాంట్లో మొదటగా 20 లక్షల ఉద్యోగాలు, అంటే యువత నిరుద్యోగులకి సంబంధించి ముందు చూసుకుంటే కనుక అందులో నిరుద్యోగులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడము, అంతేకాకుండా ఇక మహిళలకి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1,500 రూపాయలు నెలకి ఇవ్వడము, అంతేకాకుండా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితము, అది కాకుండా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణము, ఇక ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నట్టు అయితే వీళ్ళు చెప్పి, ఇది కాకుండా ఇంకా అగ్రిగోల్డ్ అనేటటువంటి దానికి సంబంధించినటువంటి ఆస్తులని కనుక మళ్ళీ అమ్మి మిగతా వాళ్ళకి న్యాయం చేసేటటువంటి ఇలా రకరకాలైనటువంటి హామీలు అయితే ఇంకా మేనిఫెస్టోలో ఉన్నాయి. ఇక వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకి వస్తే వీళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగానే వరాలన్నీ కురిపించినట్టయితే కనబడుతుంది. ఇక ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు అయితే మొదలుపెట్టారు. సో దాన్ని పూర్తి చేస్తామని అయితే చెప్తున్నారు. అది కాకుండా 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తామని, అలాగే 4 పోర్ట్లు ఇవి కూడా నిర్మాణాలు ఉన్నాయి ఆల్రెడీ. అది కాకుండా ఇంకా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఇక భోగాపురంలో ఎయిర్పోర్టు, ప్రభుత్వ బడులు, ఆసుపత్రులు, అంగన్వాడీల్లో నాడు నేడు. సో పేదలందరికీ ఆల్రెడీ ఇళ్ల స్థలాలు అయితే ఇచ్చున్నారు, ఇంకా ఇవ్వని వాళ్ళకి ఇస్తామని, అంతేకాకుండా ఆల్రెడీ మొదలుపెట్టినటువంటి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేటటువంటి దాని యొక్క బాధ్యత అయితే తీసుకుంటామని అంటున్నారు. అది కాకుండా భూముల యొక్క రీసర్వే పకడ్బందీగా చేయిస్తామంటున్నారు. ఇది కాకుండా ఆక్వా యూనివర్సిటీ, లా యూనివర్సిటీ, డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ, అదే కాకుండా ప్రత్యేకంగా ఎవరైతే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉన్నారో గిరిజన ప్రాంతానికి సంబంధించి గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ అలాగే యూనివర్సిటీ కట్టిస్తామని, అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియంతో పాటు ఒక్కో తరగతికి IB సిలబస్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తామన్నారు. అది కాకుండా ఈ అగ్రిగోల్డ్ ఆన్సర్ని ఈ 2 మేనిఫెస్టోలు కూడా కామన్గా అయితే మనం చూడొచ్చు. సో ఇది ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో. సో మీరు ఎవరికి ఓటు వేస్తారు, దేనికి వేస్తారు, ఏం చూసి వేస్తారు అనేటటువంటిది ఇక మీరే నిర్ణయించుకోవాలి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా D5 న్యూస్ తరపు నుంచి అయితే కోరుతున్నాను.